హాయ్ అండి, వెల్కమ్ టు హార్ట్ ద నితూస్ వరల్డ్. ఈరోజు నేను ఒక స్నాక్ ఐటెం చేయబోతున్నానండి. అదే పాలక్ కార్న్ పకోడా అండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలాంటివి. సో ఇందుకోసం మనం మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు స్వీట్ కార్న్ బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అది బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న పలకలాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ఆరిగానో, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొంచెం స్పైసీ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మనకి ఈ బ్యాటర్ అనేది లూజ్గా ఉంటుంది కాబట్టి మనము కార్న్ఫ్లోర్ వేసుకొని వేసి బ్యాటర్ని థిక్గా రెడీ చేసుకోవాలి. నేను ఇది చీజ్తో రెడీ చేస్తున్నాను. ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది కట్లెట్ లాగా. సో ఇందుకోసం మనము కొద్దిగా బ్యాటర్ తీసుకొని మధ్యలోకి చీజ్ అనేది పెట్టి క్లోజ్ చేసి మనం కొద్దిగా ప్రెస్ చేసామంటే మనకి కట్లెట్ లాగా ఉంటుంది అది. ఇప్పుడు దీన్ని కాగుతున్న ఆయిల్లో వేసి మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లేదు మాకు ఇలా వద్దు చీజ్తో అనుకుంటే మనము సేమ్ ఆనియన్ పకోడా వేసుకుంటాం కదా, అలాగా ఆనియన్ పకోడా లాగా కొద్దిగా తీసి మనము ఆయిల్లో వేసుకొనేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలక్ కార్న్ పకోడా రెడీ.